జర్నీలో నిజంగా మనతో పాటు మన వాలంటీర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. వాలంటీర్స్తో పాటు మన వెల్ విషర్స్, డోనర్స్ నిజంగా ఎంతో సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి సహకారంతో మనం ఈ 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాము. అంతేకాదు థౌజండ్స్లో మనం ఎన్నో యాక్టివిటీస్ని అయితే మనం కంప్లీట్ చేసాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆర్ఫన్ హోమ్స్ మనం విజిట్ చేసాం, ఓల్డేజ్ హోమ్స్ విజిట్ చేసాం, ఆ తర్వాత ట్రైబల్ ఏరియాస్ విజిట్ చేసాం, తర్వాత మెడికల్ రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేసాం, దాని తర్వాత క్లాత్ డిస్ట్రిబ్యూషన్స్ మనం చేసాము, ఆ తర్వాత కోవిడ్ టైంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, తర్వాత గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, ఇలా ఎన్నో డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ క్లైమేట్స్లో కూడా మనం అందరం కూడా వర్కౌట్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ మిడ్ నైట్ కూడా 12 o'clock వెళ్ళి సర్వీస్ చేసిన డేస్ అయితే కూడా చాలా ఉన్నాయి. అవన్నీ మెమరైజ్ చేసుకుంటే మనకు చాలా ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ 10 years జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక తెలియని ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది మనకి. అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ కూడా. ఎందుకంటే ఏదైనా ఒక ఈవెంట్ చేసి ఇంటికి వెళ్ళామంటే ఆ ఈవెంట్ అయిన తర్వాత నిజంగా ఆ రోజు పడుకునే ముందు గుండెల మీద చేసుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే, ఓకే ఈరోజు సొసైటీలో నా వంతుగా ఈ పని చేశాను, నేను ఈ రకమైన పని నా ద్వారా జరిగింది, ఈ పని చేశాను. లేకపోతే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనము ఇచ్చే పొజిషన్లో ఉంటాం, కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనం టైం స్పెండ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఎన్జిఓస్ ఎస్పెషల్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఉన్న మేము అందరం కూడా మేబీ మేము ఒక్కొక్కసారి మా దగ్గర ఉన్న అమౌంట్ అంతా పెట్టలేకపోవచ్చు, కానీ అక్కడ డోనర్ ఎవరైతే ఉంటారో మనసు ఉంటుంది వాళ్ళకి ఇవ్వాలని, కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరు ఎంతవరకు జెన్యూనిటీ అనేసి తెలియని సందర్భాలు అనేకమైన ఉంటాయి. ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే కొన్ని నీడీ ఫ్యామిలీస్ ఉంటాయి, లేకపోతే నీడీ హోమ్స్ ఉంటాయి, నీడీ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రిక్వెస్ట్ చాలా జెన్యూన్గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా సాయం అందితే బాగుండు అనేసి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళని ఈ డోనర్స్ని, ఈ 2 పార్టీస్ని క్లబ్ చేసి ఒక పార్టీ మీద తీసుకురావడమే ఎన్జిఓస్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇలాంటి ఎన్నో ఫ్యామిలీస్ని కానీ, లేకపోతే హోమ్స్ని కానీ, లేకపోతే నీడీ పీపుల్ని కానీ ఈ 2 పార్టీస్ని తాలూకా మధ్యలో బ్రిడ్జ్గా ఈ 10 years మనం వర్కౌట్ అయితే చేసాము. సో దాన్ని బట్టి అయితే నిజంగా మన వెల్ విషర్స్, మన డోనర్స్ వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్స్ తెలియజేసుకోవాలి. ఈ రోజు వరకు అట్ ది సేమ్ టైం మనం ఈ 10 years మనం కంప్లీట్ చేసామంటే దాని వెనకాల ఎవరో ఒక వ్యక్తి మనల్ని నడిపించేవాడు అయి ఉండాలి. ఆ వ్యక్తి మేబీ మనతో పాటు ఫిజికల్గా వైజాగ్లో లేకపోవచ్చు, కానీ హైదరాబాద్ నుండి మనల్ని ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ, ఎప్పటికప్పుడు మనల్ని పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు కాల్స్తో మనల్ని ముందుండి నడిపించి తను ఫిజికల్గా అక్కడ ఉంటాడు, కానీ ఈవెంట్ అయిందంటే అది మన ఆత్మ 150 తిరుగుతుంది అంటాం కదా, ఆ రకమైన ఆ మనసు ఉంటుంది అనమాట. సో మన ఫౌండర్ సురేంద్ర. సో ఈ 10 yearsలో నిజంగా కొన్ని సిచ్యువేషన్స్ అంటే నేను ఎన్నోసార్లు లేకపోతే గ్రూప్ అందరూ డిస్కస్ చేసుకునేటప్పుడు 5 years చేసాం కదా, 6th year యానివర్సరీ చేయలేమేమో, ఎందుకంటే 5th yearలో వచ్చిన సపోర్ట్ 6th yearలో రావట్లేదు అనేసి అనుకున్న సందర్భాలు ఉంటాయి. 6th year యానివర్సరీ చాలా గ్రాండ్గా చేసాం, హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటే 7th year లాస్ట్ ఇయర్ చేసుకున్నంత గ్రాండ్గా చేయలేమేమో అనే సందర్భాలు ఉంటాయి. అలా ఇప్పటి వరకు కూడా గత 9 చూసుకుంటే ఈ ఇయర్ ఇంత చేసినట్టుగా నెక్స్ట్ ఇయర్ చేయలేమేమో అనుకుంటూనే ప్రతి ఇయర్ని కంపేర్ చేసుకుంటే అది ఆ గ్రాఫ్ ఎలా పెరుగుతుందంటే మేము చేయలేమేమో అనుకున్న స్థితి నుంచి గ్రాఫ్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళింది తప్ప ఇంతవరకు 9 years తాలూకా టర్మ్ తీసుకుంటే ఎప్పుడు కూడా గ్రాఫ్ తగ్గినట్టుగా మనమైతే ఎక్కడ చూడలేదు. అది నిజంగా మన డోనర్స్ నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా వమ్ము చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే నమ్మి మనకి ఇచ్చిన అమౌంట్ ప్రతిదీ కూడా వాళ్ళకి అవుట్పుట్ అదే బేసిస్లో మనం చూపించి వాళ్ళ ట్రస్ట్ని అయితే మనం పొందగలిగాము. అందుకనే ఇప్పుడు మనకి మధు గారు కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు, ఫ్యామిలీతో పాటు వచ్చి ఉన్నారు. మధు గారికి మనకి మ్యాక్స్ ఒక 2 years నుంచి మనకి పరిచయం అయినట్టుంది. ఇది 3rd year. లాస్ట్ ఇయర్ ప్రతి యానివర్సరీ కూడా వాళ్ళ పాపను తీసుకుని వస్తున్నారు. వాళ్ళు మంచిగా ఆ ఈవెంట్లో మనం గ్రాండ్గా చేసే ఈవెంట్లో వాళ్ళ పాప పేరు మీద మంచిగా డొనేషన్ చేస్తున్నారు. అయితే ఈ ఇయర్ కూడా అలానే అనుకున్నాం, కానీ పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని సో అందరూ పార్టిసిపేట్ చేయాలి కదా అనే కాన్సెప్ట్తో ఏంటంటే జూన్కి మనం పోస్ట్పోన్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి మధు గారు అయితే సరే అయితే నేను మరి పాప బర్త్డే ఉంది కాబట్టి ఈరోజు ఏదైనా స్పెషల్గా చేయాలనేసి అన్నప్పుడు మనకి అప్రోచ్ అయినప్పుడు
సో ఇక్కడ ఈ హోమ్ని మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి గ్రాసరీస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా ఇన్ని 10 yearsలో కూడా నిజంగా ఎన్నో ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్నాం, ఎంతో మందిని ఫేస్ చేసాం, ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేసాం. ఒక్కొక్కసారి ఇంట్లోంచే మాకు సమస్యలు వచ్చినాయి. ఈవెంట్స్ చేసే టైంలో ఒక్కొక్కసారి చాలా అంటే కొన్ని బయటికి కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఎదురైనాయి. కానీ ఏ రోజు వాలంటీర్స్ అనేవాళ్ళు ఎవరు దాన్ని ఏంటంటే వదిలివేయకుండా ఒకటి 2 నెలలు డౌన్ అయిపోయినా, లేకపోతే ఒక 1 year డౌన్ అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ వాళ్ళు పాపప్ అవుతూ మనం చేసిన దాన్ని మనం విడిచిపెట్టకూడదు అనేసి అని చెప్పి, ఎందుకంటే మనకు తెలుసు ఈ మనం సమాజంలో బతుకుతున్నప్పుడు ఎన్నో సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి. సో ఆ సమస్యలను కానీ పట్టుకొని కానీ మనం మంచి వేలు వెళ్తున్నప్పుడు ఆ సమస్యలు పట్టుకొని కానీ మనం కానీ బ్యాక్ అయిపోతే అది ఎలా అనిపిస్తుంది అంటే, మనం ఎప్పుడైతే ఇలాంటి సోషల్ సర్వీస్లో ఉన్నప్పుడు మనం బ్యాక్ అయిపోతే ఈ 2 పాయింట్స్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఉన్నారు, ఈ 2 మధ్య నేను చేతులు పట్టుకొని నేను ఉంటాను. NGOs పట్టుకొని ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఒకవేళ నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవో వచ్చిన వల్ల నేను కానీ ఇలా బ్యాక్ స్టెప్ వేస్తే ఈ పర్సన్కి ఆ పర్సన్కి సాయం అనేది అందదు. దీనికి ఇవ్వాలని ఉంటుంది, తనకి అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి మధ్యవర్తులు లేరో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సహాయం అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి స్ట్రగుల్స్ వచ్చినప్పుడు అయితే మా NGOలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఐకమత్యమే మహాబలం అనే మీరు విన్నారు ఎప్పుడైనా? విన్నారా? ఐకమత్యమే మహాబలం. సో ఇలాంటిది ఏంటంటే ఉన్న టీం అందరూ కూడా ఏంటంటే ఒకళ్ళు డౌన్ అయినా ఇంకొకరు వెనకత్తన బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తూ, సరే అయితే ఓకే మేము ఉన్నాము, ఓకే దాన్ని కొద్దిగా రెస్ట్ తీసుకోమనండి, కొద్దిగా పరిస్థితులన్నీ కామ్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ రమ్మనండి, అంతవరకు మేము సపోర్ట్ చేస్తాం అనేసి అని చెప్పి అలా ఒకరు ఒక్కొక్కసారి డౌన్ అవుతున్నా మా వాలంటీర్స్ అందరూ కూడా వెనకాతనే ఉండి ఈ 10 years టెన్యూర్లో ఈ మధ్యాహ్నం మాట్లాడుకున్నాం ఎవరైతే ఏ ఇయర్ నుంచి యాడ్ అయ్యారు, ఏ ఇయర్ నుంచి యాడ్ అయ్యారు అనేసి అంటే ఇప్పుడు చాలా మంది డౌన్ ద లైన్ ఒక 3rd year నుంచి 7 years జర్నీ, లేకపోతే 2nd year నుంచి 8 years జర్నీ, లేకపోతే 4th year నుంచి ఒక 6 years జర్నీ. కొంతమంది day 1 నుంచి కూడా ఇక్కడ ఇదే NGOలో పనిచేస్తూ ఉన్నాము. అలాంటి పర్సన్స్ని ఎవరు కూడా వదులుకోవడానికి ఇష్టపడకుండా ఈ NGO 10 years మేము కలిసి ఇంత గ్రాండ్గా చేయగలుగుతున్నాం అంటే మేము ఏ రోజు కూడా రిలేషన్స్ని వదులుకునే అవకాశం అయితే ఎదుటి వ్యక్తులకి అయితే మేము ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఈ సర్వీస్తో పాటు మేము ఒక ఫ్యామిలీగా మేము మీట్ అవుతూ ఉంటాం అనమాట. ఒక ఫ్రెండ్స్ని కష్టాల్లోని, సుఖాల్లోని, ఇబ్బందుల్లోని, షేరింగ్లోని, కేరింగ్లోని ఇవన్నీ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ చేసుకోవడం వలన ఈరోజు 10 years మేము కంప్లీట్ చేయగలిగాం. మేము చిన్న ఏజ్ నుంచి లైక్ 20 years ఆ ఏజ్ నుంచి మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఇన్ని స్ట్రగుల్స్ మధ్య, ఇన్ని పరిస్థితుల మధ్య ఈ 10 years చేసామంటే నిజంగా ఆ దేవుడు ఇచ్చిన గిఫ్టే. నిజంగా మా వాలంటీర్స్ అందరూ కూడా మా టీం అందరిలో ఉండడం, తర్వాత మా ఫౌండర్ని కానీ, ఆ తర్వాత మా డోనర్స్ని కానీ, మా వెల్ విషర్స్ని కానీ, నిజంగా అందరినీ మేము అప్రిషియేట్ చేయాలి. ఎవరిని మేము పక్క చేయడానికి అయితే లేదు. ఈరోజు డిజైర్ సొసైటీ గాజువాకలో ఆల్ వీకెండ్ అసోసియేషన్ 10th anniversary సందర్భంగా NGO 10th anniversary సందర్భంగా మనకి ఈరోజు మధు గారు స్పాన్సర్ చేయడం జరిగింది గ్రాసరీస్ అన్నీ కూడా. మరి మరొకసారి మధు గారు ఫ్యామిలీ మెంబర్స్ అలాగే జెన్సియా మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.